ముఖ్యమంత్రి గారు. అందుకని ఒకసారి ఆలోచించండి, ఈ ఎలక్షన్లలో చంద్రశేఖరరావుది కత్తి కాదు నెత్తి కాదు. ఎందుకంటే ఆయన గెలిచేది లేదు, గెలిచిన గల్లీలో వాళ్ళు లేరు, ఢిల్లీలో వాళ్ళు లేరు. సో ఒక్కడు గెలిచిండు అనుకో ఏం వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేస్తున్న ఆయన వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉండే, ఎప్పుడైనా పింఛన్ కావాలని పోతే నడువు నడువు వాసన వస్తుంది బయటికి వెళ్ళగొట్టని బంట్రోళ్ళలో పెట్టి అటెండర్లు పెట్టి అవతలికి వెళ్ళగొట్టి సోమవారం ప్రజావాణి అని దరఖాస్తులు తీసుకొని నమ్మందుడు. దరఖాస్తు తీసుకొని పోతే అక్కడ అటెండర్లను కూర్చోబెట్టి దరఖాస్తులు తీసుకొని వెళ్ళగొడుతుంది. ఎవరైనా పాస్బుక్లో 10 గుంటలు తక్కువ ఉంటుంది, జర దిద్దు సారు అంటే ఒక్కరోజు కూడా ఒక్క పాస్బుక్ దిద్దలేదు. దళితులకు ఏమైనా భూమి ఇస్తే అసైన్మెంట్ భూములు ఉంటే మీ భూములన్నీ పోతాయి, నేను చెప్పిన ధరకు సంతకం పెట్టుకోమని చెప్పి ములుగు గెస్ట్ హౌస్లో కూర్చొని గజవెల్ల భూములన్నీ రాయించుకున్నది ఎవరంటే వెంకట్రామరెడ్డి అని ఇలా కారు గుర్తు మీద పోటీ చేస్తున్న కలెక్టర్. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఓటేస్తే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు మంత్రి గారు, పోనీ మీ దగ్గర బాగా కష్టపడ్డాడు ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉండే, భూరూపల్లి ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చేది ఉండే టికెట్ 10 ఏళ్ళ కోలే కారు పట్టుకొని తిరిగిండు కదా పాపం. మరి ఎవరికి ఇచ్చిర్రు? వెంకట్రామరెడ్డికి ఇచ్చిర్రు. వెంకట్రామరెడ్డికి కారుకి ఏం సంబంధం? ఒకటి సంబంధం అవ్వ, సూట్ కేసుల సంబంధం. 100 కోట్లు హరీష్ రావుకి, 100 కోట్లు చంద్రశేఖర్ రావుకి ముట్టినాయి. పాపం ప్రతాప్ రెడ్డిని తీసుకుపోయి కొండ పోషమ్మ సాగర్ కాడ ఆ పోషమ్మకి దండం పెట్టమని ఇడిచిపెట్టారు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి, కారు కోటేస్తే ఎంతసేపు అమ్ముకోవడమే, పైసలు తప్ప వేరే ముచ్చట ఉండదు కారు వాళ్ళ దగ్గర. ఈ ఎవరైనా ప్రతాప్ రెడ్డి మంచులు ఉంటే పోయి చెప్పాలి ప్రతాప్ అన్నకి 10 ఏళ్ళ కూడా తిరిగినావు, ఆ తెలుగుదేశంలో ఇంత ఉండగా ఇజ్జత్ ఉండే నీకు. కారులో పోయినా ఇజ్జత్ మానవ రోడ్డు తీసి పారేసారు, ఎవరికో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిండు నీకంటే మామూలు ఉన్న వాళ్ళకి. మరి నువ్వే